అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగులు ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ముందుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలతో పాటుగా కొత్త బీఆర్‌సీ కమిటీ చైర్మన్ నియమించాలని, ఈలోగా 30% మధ్యంతర భృతి ప్రకటించాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ అయితే చేయండి. ఉద్యోగుల సమస్యలపై సర్కారు నిర్లక్ష్య వైఖరి. ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ఈ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇటీవలే జరిగిన ఉద్యోగ సంఘాల మంత్రులతో కమిటీ చర్చల్లో ఎటువంటి హామీ అయితే రాలేదన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో చర్చించి పీఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించాలని, ప్రస్తుతం 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ అయితే చేశారు. మేనిఫెస్టోలో భాగంగా మనకి 30%తో మధ్యంతర భృతి ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంటే ఖచ్చితంగా 30%తో ఐఆర్ అయితే ఇవ్వాలి. లేకుంటే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇచ్చామని, వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసిన ఎటువంటి స్పందన లేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించబోయే ప్రత్యేక టెట్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సిలబస్లో కొంత మినహాయింపు అయితే ఇవ్వాలని, వారు బోధించే సబ్జెక్టుల్లోని ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా సిలబస్ రూపొందించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది.